హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్నాథుడి ఖజానాకి మోక్షం రానుందా? పూరి జగన్నాథుడి ఖజానా ఇప్పుడు తెరవబోతున్నారు. ఇది ఎక్కడుందో తెలుసు కదా. పూరి జగన్నాథుడి టెంపుల్ ఒరిస్సాలో చాలా ఫేమస్ టెంపుల్. ఒరిస్సా వాసులకు అదొక సెంటిమెంట్ కూడా. ఈ టెంపుల్లో గత 46 సంవత్సరాలుగా తెరవని పూరి జగన్నాథుడి ఖజానాని ఇప్పుడు తెరవబోతున్నారు. ఎందుకు 46 సంవత్సరాలు తెరవలేదు? ఇప్పుడే ఎందుకు తెరుస్తున్నారు? ఏం జరిగింది? అసలు ఆ ఖజానాని ఎందుకు అంత సీక్రెట్గా దాచిపెట్టారు? దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొత్తగా ఒరిస్సాలో గవర్నమెంట్ మారింది. దాదాపు 25 ఏళ్ళుగా ఒకే గవర్నమెంట్ నడిచింది, నవీన్ పట్నాయక్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ మారి బీజేపీ అధికార పట్టాలు చేపట్టింది. సో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ పూరి జగన్నాథుడి ఖజానాని తెరవాలి, ఆ భాండాగారాన్ని తెరిచి అందులో ఉన్నవన్నీ బయట పెట్టాలి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది బయట పెట్టాలంటూ బీజేపీ గవర్నమెంట్ కొత్తగా ఒక కమిటీని వేసింది. దాదాపు 16 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఆ కమిటీ దీనికి సంబంధించిన సిఫార్సులన్నీ ఇవ్వడం, కోర్టు కూడా ఆదేశించడంతో ఇప్పుడు 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ గుడిలో ఉన్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. అందులో ఎంతో విలువైన వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, గోల్డ్, అలాగే వెండి, ఇట్లా అన్ని రకాల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఎంతో విలువైన సంపద అందులో ఉంది. అయితే వీటిని దాదాపు 5 చెక్క పెట్టెల్లో వాటిని భద్రపరిచి వాటిని తీసుకెళ్ళి అందులో పెట్టడం జరిగింది. ఆ భాండాగారంలో దాన్ని పెట్టిన తర్వాత వాటిని లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత దాదాపు 45 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దాన్ని తెరవలేదు. ఎన్నోసార్లు తెరవాలనుకున్నా వేరు కారణాలతోటి వేరు అడ్డంకులు సృష్టిస్తూ గత ప్రభుత్వం వాటిని తెరవనివ్వలేదు. ఇప్పుడు ఇక దాన్నే బీజేపీ గవర్నమెంట్ ఆయుధంగా చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు తెరుస్తున్నారు అనమాట. అయితే గతంలో ఎందుకు తెరవలేదు అనేది చూస్తే 1978లో చివరిసారి తెరిచారు, ఆ తర్వాత తెరవలేదు. అప్పుడు 78లో తెరిచినప్పుడు కూడా వాటిని అన్నిటినీ లెక్కింపు చేయడం కోసం తెరిచారనమాట. ఇలా ప్రతిసారి కొన్నేళ్ల తర్వాత వాటిని లెక్కించడము, తర్వాత వాటిని లెక్క కట్టి వాటిని ఎంత ఉంది ఏంటి అనేది అకౌంటింగ్ చేయడము, మళ్ళీ తిరిగి వాటిని ఆ పెట్టెల్లో భద్రపరిచి దాచడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా సపరేట్ గోడౌన్స్లో సపరేట్ వాటికి సంబంధించిన ఒక ఏరియాలో దాచడం జరుగుతుంది. సో ఇలా దాచిన తర్వాత వీటిని మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ తీయడం, లెక్కించడం జరుగుతుంది. అయితే 46 ఏళ్ళుగా వీటిని తీయనివ్వలేదు. సో దానికి సంబంధించి చెప్పే రీజన్లు కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట. సో అదేంటంటే, గత ప్రభుత్వం నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో అవి తెరవాలి అంటే తెరవడానికి ప్రయత్నించినప్పుడు, అది కూడా ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేయడం వల్ల సరే తెరుస్తాము అని ప్రయత్నించినప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ తాళం చెవులు కనపడలేదట. అంత విలువైన సంపద ఒక చోట దాచిపెట్టినప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ తాళం చెవి ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఎవరన్నా కాజేశారా అనే అనుమానాలు వచ్చాయి చాలామందికి. సో అవి ఎంతో వెతికి చూశారు, కానీ దొరకలేదు. దానికి సంబంధించి డూప్లికేట్ కీ ఎక్కడైనా దొరుకుతుందా అని చూస్తే కలెక్టర్ ట్రెజరీలో ఆ డూప్లికేట్ కీ ఉందని తెలిసింది. ఆ డూప్లికేట్ కీని తీసుకొని ఇప్పుడు దాన్ని తెరవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకొని పూరి జగన్నాథుడి ఖజానా తలుపులు తెరిపిస్తాం అంటూ బీజేపీ దాన్ని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడుకుంది. దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఆ పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవి తెరిపించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో ఇప్పుడు తెరుస్తారు. అందులో ఉన్నవన్నీ లెక్కించాలి. లెక్కించిన తర్వాత లెక్క కట్టి ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయి, ఎంత విలువైనవి ఉన్నాయని లెక్క కట్టి మళ్ళీ రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది కోర్టుకి. అయితే గతంలో వీటిని లెక్కించడానికి దాదాపు 70 రోజులు పట్టింది. సో ఈసారి కూడా అంతే పట్టొచ్చు. ఈ 70 రోజులు లెక్కించిన తర్వాత వాటిని సురక్షితంగా ఆ రహస్య గదుల్లో భద్రపరిచారు. అయితే తర్వాత రహస్య గదులు జీర్ణావస్థకు చేరుకొని, ఎందుకంటే అవి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కట్టినవి అనమాట, చారిత్రక ప్రాధాన్యత ఉన్నవి. సో ఇప్పుడు అవి జీర్ణావస్థకు చేరుకొని వాటిని మళ్ళీ మరమ్మతులు చేయాలి అనుకున్నప్పుడు ఆ తలుపులు తెరవాలి అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ అవి తలుపులు తెరిచే అవకాశం లేకుండా తాళాలు పోవడంతో ఇన్నేళ్లుగా అవి అలా ఉండిపోయాయి అని చెప్పి కారణం చెప్తున్నారనమాట. తెరవాలి అని అనుకుంటే ఎలాగైనా తెరవచ్చు, కానీ వీళ్ళు చెప్పే కారణం మాత్రం అనుమానాలకు తావిస్తుంది. ఆ జీర్ణావస్థలో ఉన్నవి కూడా అన్నీ కూడా వాటర్, వర్షం పడ్డప్పుడు వాటర్ అన్ని కారి ఆ పెట్టెల మీద వాటి మీద పడి అవి కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో అందులో ఉన్న ఆభరణాలు కానీ ఇవన్నీ డ్యామేజ్ అవుతాయా, లేకపోతే వాటికి ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా తెలియదు. కానీ సో ఈ జీర్ణావస్థలో ఉన్న దాని నుంచి
దొంగలు పడి ఆ దొంగలు దోచుకునే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అది జీర్ణావస్థకు వెళ్ళినా సరే వాటిని మరమ్మత్తు చేయకుండా వదిలేశారు, అక్కడ ఇంకేమైనా ఇంతకు మించిన రహస్యం ఏమైనా ఉందా, లేక గతంలో లెక్కించినప్పుడు ఏమైనా కొన్ని మాయం చేశారా అనే అనుమానాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు కొంతమంది బీజేపీ శ్రేణులకు కావచ్చు కొంతమందికి. ఎందుకంటే ఈ అధికారులను అడిగినప్పుడు ఈ అధికారులు కూడా వాటిని తెరవకుండా వాటిని తాత్సారం చేస్తూ వచ్చారనమాట. గత ప్రభుత్వాల్లో ఉన్న కలెక్టర్ ట్రెజరీస్ కావచ్చు మిగతా అధికారులు కూడా ఎందుకు తాత్సారం చేశారనేది ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు కోర్టు కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ 16 మంది కమిటీ ఖచ్చితంగా తెరవాల్సిందే అని తీర్మానం చేసిన తర్వాత ఇప్పుడు అవి తెరవటం జరుగుతుందన్నమాట. ఒకవేళ గతంలో లెక్కించిన లెక్కలకి వాళ్ళు ఇచ్చిన లెక్కలకి ఇప్పుడు లెక్కిస్తే వచ్చే లెక్కలకి ఏదైనా తేడా ఉంటే మాత్రం సో అప్పుడు మళ్ళీ గతంలో ఉన్న కమిటీ ఆ లెక్కింపు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి మరి పూరి క్షేత్రంలో ఎలాంటి విషయాలు ఇంకా బయటికి వెలుగులోకి వస్తాయి, అవి తెరిచిన తర్వాత ఇంకా ఏమేమి కొత్త విషయాలు కొత్త వివాదాలు వస్తాయో చూద్దాం. నిజానికి దీనికి ఈ లెక్కింపుకు ఆదేశించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఏమంటుందంటే దీన్ని లెక్కించే క్రమంలో ఏమైనా అవాంతరాలు ఎదురవ్వకుండా చూసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. అలాగే లెక్కింపుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లెక్కించే వాళ్ళు ఈ కమిటీ వీళ్ళందరూ కూడా నిష్టగా ఉండేలా చూసుకుంటాము, వాళ్ళు కేవలం శాకాహారమే తీసుకునేలా ఎంతో నిష్టతో పనిచేసేలా చూసుకుంటాము, దీనికి ఇంకా చాలా రోజులు టైం పడుతుంది కాబట్టి ఆ లెక్కించిన అన్ని రోజులు వాళ్ళు నిష్టగా ఉండాల్సిందే అని చెబుతున్నారు. అలాగే ఈ భక్తులకు కూడా, ఎందుకంటే గుడికి సంబంధించిన ప్రాంగణంలో జరిగేది కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఈ చర్యలన్నీ తీసుకుంటామని చెబుతున్నారు. సో భక్తుల ఆగ్రహానికి గురవ్వకుండా వీళ్ళు జాగ్రత్త వహిస్తామంటున్నారు. అంతేకాకుండా ఇది ఇక్కడ నుంచి తరలించి వేరే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్ళి లెక్కిస్తామంటున్నారు. సో మరి సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్ళాలి అంటే దానికి సంబంధించి ఆ కోర్టు పర్మిషన్ ఉందా లేదా తెలీదు. సో ఒకవేళ కోర్టును మళ్ళీ పర్మిషన్ అడగాల్సి వస్తే మరిన్ని రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 14వ తారీఖు వీళ్ళు కలెక్టర్ ట్రెజరీ వాళ్ళకి తాళాలు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో మరింత లేట్ అయ్యే అవకాశం లేకుండా త్వరగా లెక్కింపు కావాలి అని చెప్పేసి ఈ పూరిలో భక్తులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అది పూజా పునస్కారాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. సో అందువల్లే ఇన్ని రోజులుగా దీన్ని డిలే చేస్తూ వచ్చారని కూడా వాదన వినిపిస్తుంది. సో ఈ లెక్కింపు ఇంకా ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది, అయిన తర్వాత ఇక పూరి క్షేత్రంలో ఇంకా మరిన్ని విషయాలు ఏమైనా చీకటి రహస్యాలు బయటకు వస్తాయా అనేది చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం దాదాపు 25 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కనీసం ఒకసారి కూడా తెరవనివ్వలేదంటే ఏం జరుగుతుందన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. ఈ గతంలో అనేక కమిటీలు కూడా వేశారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి దాదాపు 14 మందితో కమిటీ కూడా వేశారు. కమిటీ వేస్తే వాళ్ళు తెరుద్దాము అనుకొని కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది